రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విశాఖ నగరానికి సీఎం వస్తే బస్సు కష్టాలు తప్పడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైసీపీ సర్కార్, ఇప్పటి కూటమి ప్రభుత్వం హయాంలో ఇవే అవస్థలు పడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశం సందర్భంగా సోమవారం పలు ఆర్టీసీ బస్సులను ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్కి తరలించారు. ఏయూ పరిధిలో గల డిగ్రీ, పీజీ అనుబంధ కళాశాలల విద్యార్థులను ముగింపు సభకు తీసుకెళ్లేందుకు గాను ఒక్కో డిపో నుంచి సగటున 35 బస్సులను ఏర్పాటు చేశారు. ఇలాంటి అవసరాలకు ప్రైవేట్ లేదా విద్యా సంస్థల బస్సులను తీసుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఉన్న బస్సులు కూడా సక్రమంగా ఆపకపోవడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయనే చెప్పాలి. నగరంలో ఎక్కడ చూసినా బస్టాపుల్లో ప్రయాణికులు వేచి ఉండటం కనిపించింది. ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం తదితర బస్టాపుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న బస్సులు కానరాలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. అన్ని రూట్లలో బస్సులు కొరత కనిపించింది. ఇక మంగళవారం భీమిలిలో జరిగే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సైతం అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలిస్తారు. దీంతో వరుసగా 2 రోజుల పాటు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పని పరిస్థితి నెలకొంది. విశాఖ నగరానికి ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. గత వైసీపీ పాలనలో కూడా ఇదే సీను జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న అదే కష్టాలు కంటిన్యూ అవుతున్న ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ రోజు జరుగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాలకు పలువురు విఐపీలతో పాటు ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, ఇతర విఐపీలు వస్తున్నారు సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఒక్కో డిపో నుంచి సగటున 35 బస్సులు విద్యార్థుల కోసం, ప్రజల కోసం తరలించారు. దీంతో ప్రయాణికులు ప్రతి బస్ స్టాప్ లో ఎక్కడ చూసినా ప్రయాణికులు తండోపతండాలుగా బస్సుల కోసం ఎదురు చూస్తున్న మనకు కనిపిస్తున్న దృశ్యాలు. అయితే చాలా మంది బస్సులు సకాలంలో రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గాజువాక, సింధియా, మల్కాపురం వంటి సుదూర ప్రాంతాలకు సకాలంలో బస్సులు రాక ఎంతో మంది మహిళలు అవస్థలు పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.